హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మరిచిపోవద్దు. భార్య ఇలాంటి పనులు చేస్తే వైవాహిక జీవితం ముగిసినట్లే. అవేంటో తెలుసుకోండి. వివాహం అనేది ఏ జీవితంలోనైనా సెకండ్ ఇన్నింగ్స్. ఆపై పరిస్థితి మునుపటిలా ఉండదు. పెళ్లి తర్వాత తన జీవితం సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు ఇద్దరి చిన్నపాటి పొరపాటు వల్ల వైవాహిక జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. పెళ్లైన తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సర్వసాధారణం. అందులో ఎవరి తప్పు అయినా ఉండొచ్చు. కానీ ప్రతిసారీ భర్తదే తప్పుందని పదే ఆనడం కూడా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. ఒక్కోసారి భార్యాభర్తల గొడవలు బంధాన్ని చెడగొట్టే ఉంటాయి. జీవితంలో భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఈ అలవాట్లను మార్చుకోండి. 1. ప్రతిదానిని అనుమానించడం. నమ్మకం అనేది ఏదైనా సంబంధానికి బలమైన పునాది. భార్యాభర్తల సంబంధంలో ఇది మరింత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సంబంధాన్ని జీవితాంతం కొనసాగించాలి. భార్యకు తన భర్తపై అనుమానం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆడ స్నేహితురాలు, సహోద్యోగితో సాధారణంగా మాట్లాడటం లేదా స్నేహితులను చూసి నవ్వడం మొదలైనవి ఉంటాయి. దీనికోసం చాలామంది మహిళలు తమ భర్త ఫోన్ను తనిఖీ చేస్తుంటారు. అతనిని అనుసరించడానికి వెనుకాడరు. భర్త ఎఫైర్లో లేనప్పుడు ఎక్కడో మీరు భర్త నమ్మకాన్ని అవమానిస్తారు. భర్త గురించి ఇతరులతో ఆరా తీయడం, పదే భర్తను కనిపెట్టడం లాంటి పనులు చేస్తే కూడా ఇద్దరు దూరమయ్యే ప్రమాదముందని అనుమానించే ఈ అలవాటును వీలైనంత త్వరగా మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 2. భర్త గురించి ఆరా తీయడం. పెళ్లైన తర్వాత భార్య తన భర్తను రాజులా చూసుకుంటుంది. ఇలా చేసుకోవడంలో తప్పులేదు. కాని ఆమె అతని నుండి మరిన్ని బయటకు లాగడం అనేది ఇద్దరి మధ్య బంధం తెగిపోయే ప్రమాదం ఉంటుంది. జంటల మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది. భర్త ఆర్థిక పరిమితి ఏమిటి? భవిష్యత్తు బాధ్యత కోసం అతను ఎంత పొదుపు చేస్తున్నాడో మీరు గుర్తించి ఉండాలి. 3. భర్తను ఎవరితోనైనా పోల్చడం. కొంతమంది భార్యలు తమ భర్తను తమ కుటుంబ సభ్యులతో లేదా కొంతమంది బయటి వ్యక్తితో పోల్చడం తరచుగా కనిపిస్తుంది. ఇలా చాలా కుటుంబాల్లో చూస్తుంటాము. భర్త ఈ అలవాటును ఎప్పుడూ ఇష్టపడడు. ఇలా పోల్చడం వల్ల మీ ఇద్దరి మధ్య బంధం దూరమయ్యే అవకాశముంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు మరింత పెరిగిపోతాయి. ఎందుకంటే భార్య వేరే వ్యక్తితో పోల్చడం పురుషులు ఇష్టపడరు. ప్రతి వ్యక్తి తనలో తాను భిన్నంగా ఉంటాడని భార్యలు గుర్తుంచుకోవాలి. ఎదుటి వ్యక్తి ఎంత మంచివాడైనా అతను మీ భర్త స్థానంలో ఉండలేడన్నట్లు ఉండాలి.